సార్ మీరు ఇందాక చెప్పారు కదా సార్, సిబిడిసి వల్ల తొక్కలెగుస్తుంది అని చెప్పారు. సో అంత హెవీగా ఏం జరగబోతుంది అంటారు? ఇక్కడ మేజర్గా మనం చూసుకునేటప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఇస్తుంటారో అది కేవలం వాటి కోసం మాత్రమే వాడుకునేలాగా ఈ రెగ్యులేషన్స్ అనేటువంటివి రాబోతున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చదువుకోవడానికి కోసం అని చెప్పేసి అని డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బుల్ని పేరెంట్స్ ఏం చేస్తారు, కొంతమంది ఫాదర్స్ అయితే కనుక బయటికి తీసుకెళ్లి తాగడానికి, తందనాలాడడానికి వాడుతూ ఉంటారు. అంటే పిల్లలు చదువు కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తాగడానికి, తిరగడానికి వాడుకుంటున్నారు. అలా కాకుండా వేరే తాలూకా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ ఏవైతే సబ్సిడీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి వాళ్ళు వేరే ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. అది అసలు దేనికి ఇచ్చారు? వ్యవసాయం చేసుకోవడానికి, లేదంటే విత్తనాలు కొనుక్కోవడానికి, లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి ఇచ్చారు. అలా కాకుండా ఈ డబ్బులు తీసుకెళ్లి వేరే ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. ఇక మీదట అంటే ఈ సిబిడిసి, ఈ రూపీ ఏదైతే అంటామో, మనం గతంలో దీని గురించి డీటెయిల్డ్గా క్రిప్టోస్ మీద ఒక వీడియో చేసి అప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ సిబిడిసి అనేటువంటిది నిజంగా వస్తే మనం దేనికోసం అయితే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చారో దానికోసమే వాడుకోవడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక స్కూల్ ఫీజు కోసం అని చెప్పి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చింది అనుకున్నాం, అంటే పేరెంట్ తాలూకా ఖాతాలోకి కొంత అమౌంట్ పడింది. ఈ అమౌంట్ తిరిగి తీసుకెళ్లి స్కూల్ వాళ్ళకి మాత్రం కట్టడానికే ఉపయోగపడుతుంది, ఇంకా వేరే దేనికి పనిచేయదు. మనం కూల కొనుక్కోవడానికి కానీ, లేదంటే బండికి పెట్రోల్ కొట్టించుకుందామన్నా దానికి దేనికి పనిచేయదు. దేనికైతే ఇచ్చారో దానికోసం మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది. అండ్ రేపొద్దున ఓకే, రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం కోసం ఇచ్చారు అనుకుందాం, అయితే ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు విత్తనాలు కొనుక్కోవడానికో, లేదంటే వాళ్ళు మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎరువులు ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి. సో ఇలా స్పెసిఫిక్గా అమౌంట్స్ అనేటువంటి వాడుకోవడానికి ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు జనరల్గా కంపెనీస్ కూడా అలవెన్సెస్ ఇస్తూ ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పి, మెడికల్ అలవెన్స్ అని చెప్పేసి అని, కార్ అలవెన్స్ అని చెప్పేసి అని, గిఫ్ట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. వీటిని ఏంటి అంటే మొత్తం శాలరీతో కలిపి కాంప్రహెన్సివ్గా వస్తుంటుంది. దాంట్లో ఏంటి అంటే మనం విడదీసి వాడుకోవడానికి అంటే ఏముండదు, మొత్తం అంతా ఒకేలాగా ఖర్చు పెడుతుంటాం. రాబోయే రోజుల్లో మేబీ ఇదే ఈ సిబిడిసి కనుక ఇంప్లిమెంట్ అయితే ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఏంటి అంటే ఓకే, నువ్వు హెచ్ఆర్ఏ ఇస్తున్నావు అంటే ఇది కేవలం రెంట్ కోసం మాత్రమే వాడుకోవడానికి, లేదు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తున్నామంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ తాలూకా స్కూల్ ఫీజు ఏదైతే ఉంటుందో దానికోసం వాడుకోవడానికి, అలా కాకుండా మెడికల్ అలవెన్స్ ఇస్తే కేవలం మెడికల్ టెస్ట్ల కోసం, లేదంటే ఇన్సూరెన్స్ కోసం అమౌంట్ దేనికైతే స్పెసిఫిక్గా ఇచ్చారో దానికోసం వాడుకోవడానికి ఉంటుంది, డీవియేట్ చేయడానికి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది అని చెప్పేసి అని మనం మేజర్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం లేకపోయినా సిస్టమ్ అనేటువంటిది ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. పాత రోజుల్లో అయితే కనుక ఎన్వలప్స్ ఉండేవి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబ పెద్దకి శాలరీ వచ్చింది అంటే ఆ శాలరీ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. ఇంట్లో తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఓకే, కూరలకింత, కిరాణాకింత, ఇంటద్దికింత, కరెంట్కింత, ఇంటర్నెట్కింత, మొబైల్కింత అని చెప్పేసి అని అలొకేట్ చేసుకొని పక్కన పెట్టుకునేవారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ ఏంటంటే అవి ఆటోమేటిక్ గానే అలొకేట్ అయ్యి వస్తాయి. మనం ఖర్చులు పెట్టుకునేటప్పుడు వాటి కోసం మాత్రమే ఖర్చులు పెట్టుకోవచ్చు. సో దీనివల్ల తొక్కెందుకు లేస్తుంది అని ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఏంటి అంటే ఓకే, మనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో నిర్దిష్టంగా ఆ పర్పస్ కోసమే, ఆ ఖర్చు కోసమే వస్తున్నది కాబట్టి దానికోసమే వాడుకోవడానికి ఉంటుంది. ఇక మీదటి జల్సారాయిళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళు సెపరేట్గా అర్న్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ తీసుకెళ్ళి తాగుతాను, తందనాలు ఆడతాను అనేటువంటి పద్ధతుల్లో ఇక మీదట ఉండేటువంటి అవకాశం లేదు. మేబీ అది రావడానికి కొంచెం టైం పట్టచ్చు, బట్ వస్తే కనుక చాలా మందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది.